అసలు నిజంగా అబ్బా ఏమన్నాయా ఏమోదినరా అనిపిస్తుంది శ్రీరామాయణం చదివితే. అంత మాధుర్యం వాళ్ళ ప్రేమ, అబ్బా ఏమి ప్రేమో ఆ అన్నదమ్ములది. శ్రీరామాయణం చదివినటువంటి వాడు అన్నదమ్ములు దెబ్బలాడుకోవడం కన్నా ప్రాణం వదిలేయడం మంచిది అనిపిస్తుంది. అంత గొప్ప అనుబంధం వాళ్ళది. అరణ్యవాసం చేయడానికి వెళ్ళి రామచంద్రమూర్తి కూర్చున్నారు. గుహుడు వచ్చి ఆయనకి ఏదో తినడానికి కాసిన పళ్ళు అవి పట్టుకొచ్చి ఆకులో పెట్టాడు తినమని. పెడితే మహానుభావుడు రామచంద్రమూర్తి ఆచమనం చేసి అన్నాడు, నా తండ్రి నేను ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళిపోయానన్న దిగులుతో ఏమీ తిని ఉండడు. ఎంత ఏడిచాడో, ఏడిచి 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 ఎన్నో మాటలు స్పృహ తప్పిపోయి ఉంటాడు. నా తల్లి కౌసల్యామాత గుండె బద్దలైపోయి ఉంటుంది. అసలు ఉందో లేదో. అయోధ్య పట్టణం అంతా చీకటితో ఉంటుంది. ఎక్కడ ఏమీ ఉత్సవాలు ఉండవు. నేను వెళ్ళిపోయానని మా అమ్మ నాన్న అంత బెంగ పెట్టుకుని ఉంటారు. నాకు అది జ్ఞాపకం వస్తే తినబుద్ధి ఇట్లేదు. అందుకని ఆచమనం చేస్తాను చాలని ఆచమనం చేసి పడుకున్నాడు. దేని మీద? కాసిని గడ్డి పరకలు తీసుకొచ్చి గుహుడు అక్కడ వేసి రామా పడుకోండి అన్నాడు. రామచంద్రమూర్తి ధర్మం అంటే ధర్మం. ఆ గడ్డి పరకల మీద తన చేతిని తాను తలగడగా పెట్టుకున్నాడు. లక్ష్మణస్వామి అలోమని ఏడిచాడు. దేనికో తెలుసా అండి? ఏ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద కిరీటం పెట్టబడుతుందని ఊహించాడో పట్టాభిషేకంలో, ఆ రామచంద్రమూర్తి ఒక రాతి మీద కూర్చుని లక్ష్మణ వెళ్ళి ఆకుదున్నెలో జిల్లేడు పాలు పట్టరా అన్నాడు. ఎందుకన్నయ్యా అన్నాడు. ఒరేయ్, నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, ఈ జట పాయలుగా ఇలా ఉండకూడదురా, ఇది జటలు కట్టేయాలి. ఈ జుట్టు మీద జిల్లేడు పాలు పోస్తే అది అట్టలు కట్టేస్తుంది, పట్టుకొచ్చి పోయిరా అన్నాడు. అన్నయ్య, నీ శిరస్సు మీద గంగాది తీర్థముల చేత అభిషేకం జరిగితే కిరీటం పెడితే చూడాలనుకుని మురిసిపోయానన్నయ్య. నా చేతులతో జిల్లేడు పాలు పోయినా నీ తల మీద. ఎంత ఏడ్చాడో మహానుభావుడు. జిల్లేడు పాలు పోయించుకొని అట్టలు కట్టిన తలతో చెప్పులు లేకుండా 14 ఏళ్ళు తిరిగాడు. ఇప్పటికీ నాకు శృంగేరి అవి వెడుతుంటే అరణ్యాలు చూస్తే ఎలా తిరిగాడు రా మహానుభావుడు ఈ అరణ్యంలో 14 ఏళ్ళు అనిపిస్తుంది నాకు. అంతటి ధర్మమూర్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.